అరేబియా, బహ్రైన్, ఖతార్, కువైట్ ఈ దేశాలన్నీ ఎక్స్పీరియన్స్ పొందాయి, బెటర్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఎట్టి పరిస్థితులు అవి దాడి చేయం, నెమ్మది కూర్చుంటాయి, అమెరికా మీద ప్రెజర్ తెస్తాయి. అనవసరంగా ఇప్పుడు నష్టపరిహారం నువ్వు ఇస్తావు మేమిస్తావు, నీ ఎయిర్ బేస్లు ఉండడం వల్ల, నీ ఆర్మీ బేస్లు, నీ సైన్యం మా దగ్గర ఉండడం కొంప మునిగిపోయిందని. ఎందుకంటే ఆ ప్రజలు కూడా ఆయా దేశాలను వ్యతిరేకిస్తున్నారు. దీనికి అనుకూలంగానే గల్ఫ్ కంట్రీస్ కూడా రష్యన్ అధ్యక్షుడి ద్వారా మీడియేటింగ్ చేసుకుని ఇరాన్తో యుద్ధాన్ని పరిసమాప్తం చేసుకున్నాయి. ఇరాన్ కూడా ఇవి ఎక్కడ హర్ట్ అవుతాయని అపాలజీ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు అమెరికా ఏమంటుంది, సగం గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయనంటే ఆమె ఇరాన్ ఓడిపోయినట్టే, ఇరాన్ సరెండర్ లొంగిపోయిందని ట్రంప్ ప్రకటించారు తన ట్రూత్ సోషల్ మీడియాలో. వెంటనే ఇరాన్ ఏం చెప్తుంది, మా సహోదర దేశాల మీద అటాక్ చేయవు, మీ మీద మానం 180 రోజులు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం, ఇంకో 6 నెలలు నువ్వు రెడీ అవ్వని తీవ్రమైన అటాకులు నేను ఇజ్రాయెల్ మీద, అమెరికా దళాల మీద, ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద కూడా చేయడం జరిగింది. అతిపెద్ద సంఘటన ఏంటంటే నిన్న ఒకటి జోర్డాన్లో ప్యాక్ అంటే ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్యాటరీని పేల్చినట్టు తెలుస్తుంది. దాని కాస్ట్ $300 మిలియన్. అలాంటి అమెరికాకి మొత్తం 8 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒకటి జోర్డాన్లో ఉన్నదాన్ని పేల్చేసింది. కాబట్టి అమెరికా దళాలు ఇంకా ఇంటర్సెప్టర్ లేవు, రాడార్ సిస్టమ్ లేదు ఇక్కడ. ఇది పెద్ద సంఘటన అయింది. అమెరికా కూడా ఇజ్రాయెల్ కూడా తీవ్రమైన అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా యుద్ధం ఎవరి మధ్య, ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య, గల్ఫ్ కంట్రీస్ లేవు. అయినా